ఎస్కేఎన్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అమృత్ పథకంలో భాగంగా 2,50,00,000తో 15 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల పట్టణ 15వ వార్డు ఎస్కేఎన్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అమృత్ పథకంలో భాగంగా 2,50,00,000తో 15 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకు నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అంతకుముందు ఎన్సీసీ గౌరవవందనం స్వీకరించారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ అశోక్, మాజీ కౌన్సిలర్ తోట మల్లికార్జున్, అడవాల లక్ష్మణ్, ఏఓ శ్రీనివాస్, డిఈ వరుణ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఆయన బావా అన్నదా విజయవాడ కట్టమ్మా ఇది అయితేనా నర్సన రావే వరుణ్ రాపా కొంచెం అన్న కొద్దిగా జరగ గౌరవనీయులైన సంజయ్ కుమార్ గారు ఈనాడు ఈ కళాశాలలో 1500 KL వాటర్ ట్యాంక్ శంకుస్థాపనకు ఇచ్చేశారు. వారికి కళాశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారి ఆధ్వర్యానే కళాశాల కొత్తగా ఆ వారి అమయంలో జరిగాయి, అన్నీ కూడా డెవలప్ అయింది. ప్రజల కొరకు ఆహర్నిశాలు కష్టపడుతూ తాను వాటర్ నీటి వినియోగం అన్నది తప్పనిసరి, ప్రజలు ఎక్కువగా అవుతున్నారు, జగిత్యాల జిల్లాలో జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో 8 గుంటల స్థలము ప్రభుత్వం కేటాయించింది కళాశాల ప్రాంగణంలో. దాని సెక్రటరీ మేడం గారి వారి ఆధ్వర్యాన లెటర్ తీసుకొచ్చి ఇవాళ మనకి శంకుస్థాపనకు 1500 KL వాటర్ ట్యాంక్ జగిత్యాలలో ప్రతి పౌరుడు నీరు తాగాలన్న ఉద్దేశంతో తాను వాటికి శంకుస్థాపనకు వచ్చేసారు. వారికి నిజంగా మా కళాశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. సమాజానికి కూడా సేవ చేయాలి. సమాజం అన్నదే తను 6 నిమిషాలు కష్టపడుతూ 24 గంటలు ప్రజలే తనది విద్యారంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, జగిత్యాలను అభివృద్ధి చెందుతూ ప్రతి అంశంలో తాను ముందుండి
నడుపుతున్నారు. అలాంటి కార్యక్రమానికి విచ్చేసినందుకు హృదయపూర్వకంగా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అమృత్ 2.0 పథకం కింద దాదాపు 38 కోట్ల త్రాగునీటి సరఫరాకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు అనేవి కొనసాగడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 చోట్ల, ఒకటి కొత్త బస్ స్టాండ్ అయితే ఇంకొకటి SKNR డిగ్రీ కళాశాల వద్ద. ఇప్పుడు మనకి ఇటీవలనే మనకి ఇక్కడ కూడా ట్యాంక్ అనేది నిర్మాణం అనేది చేపట్టడానికి మనకి గౌరవ ఎమ్మెల్యే సార్ కూడా చాలా పర్స్యూ చేసి మనకు ఒక అనుమతి అనేది తీసుకురావడం అనేది జరిగినది. దాని ప్రకారం నిజంగా వి రియల్లీ థ్యాంక్ యూ సార్. అండ్ దానిలో భాగంగానే దీనివల్ల వచ్చేటటువంటి ప్రతిఫలం అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో త్రాగునీటి సరఫరాలో మనం చేస్తున్నటువంటి పనులకు ఇది ఇంకా ఊతం ఇవ్వడానికి ఇది బాగా సహకరిస్తుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నా. నాట్ ఓన్లీ దిస్, ఇంకా ఇది అభివృద్ధి పనుల గురించి అయితే ఇంకా సార్ అండ్ ఇక్కడ ఉన్నవారు ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఈ ప్రాంతానికి ఇప్పటికే వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి మేము కూడా చెప్పినా, సార్ కూడా దృష్టిలో ఉంది కాబట్టి ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టి ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం చాలా తిరిగి పర్మిషన్ తీసుకొచ్చారు. ఈరోజు భూమి పూజ చేసుకోవడం ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధిగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక జగిత్యాల అభివృద్ధి అంటేనే సంజయ్ కుమార్ గారు అని చెప్పచ్చు. కేవలం మా 15వ వార్డులో మేము గెలిచిన అంటే ఒక 5 సంవత్సరాల్లోనే 2,20,00,000. అప్పుడు మేము చదువుకున్నప్పుడు దాదాపు 2,500 మంది మేము ఇక్కడ డిగ్రీ చేసినాం. ఇప్పుడు తక్కువ ఉండడం చాలా బాధ అనిపిస్తుంది. మేము 94 to 97 బీకామ్ గ్రూప్లో డిగ్రీ చేసినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము వాట్సాప్ గ్రూపులలో మేము మా ఫ్రెండ్స్ అందరం మేము టచ్లో ఉన్నాం. ఇట్టి కాలేజీకి అసలు 32 ఎకరాలు ఇచ్చినటువంటి కాసుగంటి నారాయణరావు గారి కుటుంబం ఇక్కడ చదువుతున్న పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు SKNR డిగ్రీ కళాశాల అంటే ఒక పవిత్రమైన ప్రదేశం. ఇక్కడి నుండి ఎంతోమంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదివి కావచ్చు, ఉన్నతంగా రాజకీయాలలో కావచ్చు, ఉన్నతంగా సేవా కార్యక్రమాలు కావచ్చు, గొప్పగా వ్యాపారాలలో రాణించిన వాళ్ళు. మరి ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయం ఈ సందర్భంలో తెలిసేది ఏంటంటే, ఈ కళాశాల ప్రారంభం చేయబడి ఈ సంవత్సరానికి 60 సంవత్సరాలు పూర్తవుతున్నాయని చెప్పి సందర్భంగా నేటి యువతకి ఈ విషయం తెలియకపోవచ్చు. నేనప్పుడు చాలా అసలు నడిచే పిల్లగాని. అప్పుడు ఉన్న సందర్భంలో కొండలరావు గారు అని ఫస్ట్ ప్రిన్సిపాల్ ఇక్కడ ఈ కాలేజ్కు ఏర్పాటు చేసిన తర్వాత మరి స్థలం లేదు, బంగ్లా కావాలనే ఆలోచనతోటి వారి అందరి కోరిక మేరకు, ప్రజల కోరిక మేరకు శ్రీ కాసుగంటి నారాయణరావు గారు మన కొండగట్టు ముత్యంపేటకు చెందిన పెద్దలు, వారి కొడుకు లక్ష్మీనరసింహారావు గారు కూడా మన జగిత్యాలకు శాసనసభ్యులు ఎమ్మెల్యే ఉండ్రి. అప్పుడు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కాలేజు 1965లో ప్రారంభమైంది. అయిన తర్వాత మరి స్థలం లేదని ఇవాళ రాజకీయాలకు వచ్చి మేము 10 రూపాయలు ఖర్చు పెడతాం కావచ్చు, మిగతా ప్రజల పైసలు పన్నుల ద్వారా వచ్చిన డెవలప్ చేస్తాం. కానీ వారి సొంత డబ్బులతోటి 32 ఎకరాలు రైతుల నుంచి కొని ఈ కాలేజీకి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది చాలా పెద్ద విషయం. చాలా మంది మర్చిపోతారు. అసలు లక్ష్మీనరసింహారావు గారు ఎమ్మెల్యే ఉన్నారన్న విషయాన్ని కూడా యువత గుర్తుకు లేకపోవచ్చు. కానీ వారి కుటుంబ సభ్యులు కాసుగంటి లక్ష్మీనారాయణ గారి కొడుకులు, అదేవిధంగా ఇంకా శ్రీరంగారావు గారు ఉంటారు, వారి కొడుకు లక్ష్మణ్ కుమార్ కూడా నిత్యం వచ్చిపోతూ ఉంటారు. వామనరావు గారు అని వారి కుటుంబ సభ్యులు మన ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మన కోర్టులో కూడా లైబ్రరీ అట్లాంటివన్నీ కట్టారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. మరి ఈ కాలేజీ ప్రారంభమై 60 సంవత్సరాలు అయింది. ఇక్కడ నుంచి వైస్ ఛాన్సలర్ వీరారెడ్డి గారు లాంటి వాళ్ళు ఎదిగారు, హైకోర్టు జడ్జి ముల్ల కార్తిక్ వాళ్ళు, ఎల్రమణ గారు మన మిత్రుడి కాలేజ్ ప్రెసిడెంట్ ఉండి, ఇక ఎంతోమంది న్యాయవాదులు ఇట్లా చెప్పుకుంటూ పోతే గతంలో ఇక్కడి నుంచి పనిచేసిన జయప్రకాష్ గారు స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్కు వారు కూడా ప్రధాన బాధ్యులు. అయితే వీరందరితో కలిపి ఈ సందర్భంలో పూర్వ విద్యార్థులకు నేను తెలియజేస్తున్నా, రేపు ఉదయం హైదరాబాద్ ఒక చిన్న మీటింగ్, 90 సంవత్సరాల పైబడ్డా కానీ ఇంకా మన కాలేజ్ అంటే మమకారం పోని ఫస్ట్ ప్రిన్సిపల్
కొండలరావు గారు ఒక మీటింగ్ అరేంజ్ చేసి నన్ను రమ్మన్నారు. నేను మా ప్రిన్సిపల్ గారిని కోరుతున్నా మీరు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు అట్లే రాయకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ వారు కూడా పూర్వ విద్యార్థి, మేము ఇద్దరం పూర్వ విద్యార్థుల దానికి నేను అధ్యక్షుడిని, వారు కార్యదర్శి. మరి వారిని కూడా తీసుకొని వస్తా అని చెప్పిన నిన్న చేసిన ఫోన్ సంజయ్ నువ్వు యొక్క తెలియదు నీకు కానీ మా తమ్ముడు జైత్యాల ఎమ్మెల్యే ఉంటారు జయపతిరావు గారు, మా తమ్ముడు మీ నాన్న ఇద్దరు రూమ్మేట్లు బాగా ఫ్రెండ్స్. మరి మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా మీరు రాసుకొని ఈఎన్హెచ్కు పీడీఎన్హెచ్ మాణిక్ గారు మంచిర్యాల ఉంటారు, ఈఎన్హెచ్ కరీంనగర్ ఉంటారు, మన డి గారు ఏఈ గారు ఇక్కడ ఉంటారు, నేషనల్ హైవే ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉంటారు. వారు దయచేసి రాయండి, ఆ ట్రైన్ కోసం ఎస్టిమేట్ చేయించమనండి, నీళ్ళని మనం చేస్తామని చెప్పి కూడా చెప్పండి. ఎందుకంటే మనకు డబ్బులు ఉన్నాయి, చేయొచ్చు కదా వరుణ్ గారు. మున్సిపల్ నుంచి ఎందుకు అమృతులు ఉన్నాయి కదా డబ్బులు, అమృతులు ఉన్నాయి కదా. టైం దిగ మీరు అనుకుంటే ఇప్పుడు టైం టేకింగ్ కాలేదు, నేను తిరగలేదా నెల రోజులు తిరిగిన ముఖ్యమంత్రి ఆఫీస్ దాకా. ఇది ఎక్కడి వరకు పోవాలి ఫైల్? మీ ఈఎన్సీ గారి దగ్గర కూడా కష్టమా? నేను ఎప్పుడో ఈ నిమిషం మాట్లాడాలంటే మాట్లాడతాను. మీరు ఇక్కడ చెప్పి నెల అయింది, ఇంతవరకు ఒక్క కాగితం వేడుకన్నా కదిలిందా చెప్పు. మరి కాగితం కదలంది అవుతుందా? ఈ ట్యాంక్ కోసం కాగితం కదిలించి 2 నెలలు అయింది దాకా లేదా? ఫైల్ ఉన్నదా లేదా చూడండి అక్కడికి వెళ్ళి. కాబట్టి దయచేసి మనము వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలి. ఉన్న నిధులు వాపసు పంపిస్తే మనకు ప్రజలు క్షమించారు. గతంలో కూడా ఒకసారి 5 కోట్ల రూపాయల మున్సిపల్ నిధులు వాపసు పోతే వాళ్ళకు ప్రజలు ప్రజాక్షేత్రంలో ఓట్లప్పుడు తీర్పిస్తారు. మరి ఇవాళ మనం 1,60,00,000 మనం ఉపయోగించుకోవాలి. నేను నెల రోజులైంది, మీరు నమ్మండి నమ్మకం తక్కువ కాదు. నేను ఇలా అందరి ముందు చెప్తా ఉన్నా, మా నెల రోజుల కింద నుంచి చెప్తా ఉన్నా ఈ పని. మీరు కూడా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు మా అనిల్ గారు, జగన్ గారు, మల్లికార్జున్ గారు, అవసరమైతే మా తిప్పనపేట నాయకులు కూడా దీనిపైన శ్రద్ధ పెట్టాలి. అందరూ కూడా కలిసిపోయి ఉన్నాం ఒకరికొకరు. మా కమిషనర్ గారిని ప్రత్యేకంగా కోరుతున్నా, మనం ₹1 కూడా వేస్ట్ చేయకుండా వచ్చిన నిధులు మరలిపోయినాయనే మాట రావద్దు. మరి ఖచ్చితంగా ఆ పైప్ లైన్ చేంజ్ చేయండి, అదర్ సైడ్ డ్రైన్ అయ్యే విధంగా చూడండి. ఈ ట్యాంక్ కూడా తొందరగా పూర్తయ్యేలా చూడాలి. వాస్తవానికి కాంట్రాక్టర్ రెడీ ఉండ్రి. 2 నెలల నుంచి మా అంకం రాయేశం అన్న వయసులో చాలా పెద్దవాడు, పూర్వం నుంచి కూడా మా కుటుంబానికి పరిచయం. కాంట్రాక్టర్ గారు నా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు, కానీ కొద్దిగా ప్రాసెస్ నడిచింది. ఏదేమైనా సాధించినాం. దాదాపు ఒక 5,000 కుటుంబాలకైతే మనం అదనంగా నీళ్ళు ఇచ్చే వసతి ఈరోజు కల్పించినందుకు సంతృప్తిగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇట్టి కార్యక్రమానికి హాజరైన ఈ ప్రాంత ప్రజలకు, మా మున్సిపల్ అధికారులకు, మా మెప్మా సిబ్బందికి అందరికి కూడా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరగా తలుగుతుండే గ్రౌండ్లో తిరుగుతుండే గంతమంది ఉన్నాం. ఇవాళ ఇంత పెద్ద అయింది, ఇంత పెద్ద ఆవరణ వచ్చింది, 400-500 మంది విద్యార్థులు మాత్రమే ఉంటున్నారు. నేను లెక్చరర్స్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి, పూర్వ విద్యార్థుల శ్రద్ధ తీసుకోవాలి. ఆప్షన్లు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఈ కాలేజీకి పెట్టండి, ప్రైవేట్ కాలేజీలో చదివి రీఎంబర్స్మెంట్ వస్తలేదని చెప్పి వాళ్ళు బెదిరించుడు, రీఎంబర్స్మెంట్ వస్తలేదని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవాళ ఈ కాలేజీకి ఎన్సీసీ ఉంది, ఒక సర్టిఫికేట్ వస్తే రేపు పై చదువులకు పోయినప్పుడు కావచ్చు ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉంటుంది. ఎన్సీసీకి పోతే కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఈ కాలేజీకి ఉన్నాయి. అధ్యాపక బృందం ఉంది, మంచి కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, మంచి లెక్చర్ గ్యాలరీస్ ఉన్నాయి. స్టాఫ్ కొద్దిగా శ్రద్ధ పెట్టండి. బయట కాలేజీలలో 2,500 మంది అరకొర వసతులు, చిన్న కిరాయి బంగ్లాలలో ఉంటున్నారు. ఇంత విశాలమైన ప్రాంగణం అన్ని ఉన్న చోట విద్యార్థులు తక్కువ ఉండడం కొంత బాధాకరంగా ఉన్నది. ఏమనంటే హాస్టల్ అంటారు, కానీ మరి ఆ ప్రైవేట్ కాలేజీలకు హాస్టల్ లేవు. మహిళా డిగ్రీ కళాశాలకు ఉన్నది. ఇవాళ మహిళా డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి తీసుకొచ్చినాం, 5 కోట్ల రూపాయలు మంజూరు చేసుకొచ్చినాం. ఇక్కడ కూడా విద్యార్థులు ఉంటే దీనికి కూడా డబ్బులు వస్తాయి. 20 కోట్లు వచ్చే అవకాశం ఉండేది, కానీ విద్యార్థులు లేకపోయారు, తగ్గిరి. దానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని మన దోస్త్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కంప్యూటర్లో. ఇవి ఇంటర్మీడియట్ అయ్యి డిగ్రీకి పోయే పిల్లగాళ్ళు మీరు కూడా అందరూ కూడా ఎక్కువ పబ్లిసిటీ చేయాలి. మన ఎస్కైనా డిగ్రీ కళాశాల చదవాలి,
సంజయ్ కుమార్ ఇల్లు చదివిండు, హైకోర్టు జడ్జి పుల్ల కార్తీక్ ఇక్కడే చదివిండు, ఇంకా చాలా మంది ఉన్నాం. ఇవన్నీ చెప్పి తప్పకుండా ఈ కాలేజ్లో అడ్మిషన్లు ఎక్కువ అయ్యేలాగా మా రాఘపట్నం ప్రభాకర్ రావు టీచర్ల అధ్యక్షుడు వాకర్స్ అసోసియేషన్ అందరినీ కూడా ఇంప్రూవ్ చేయాల్సిందిగా నేను కోరుతూ ఈ మంచి కార్యక్రమాన్ని ఉదయాన్నే ఏర్పాటు చేసిన సందర్భంలో వచ్చిన ప్రతి వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.